హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ రమ్య వ్లాగ్స్. మేము ఈరోజు ఓదెల మల్లన్న గుడికి అయితే వెళ్తున్నాం. పొద్దున్న అయితే సికింద్రాబాద్లో 8:10కి అయితే ట్రైన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే 11:30 అయితే అయ్యింది. సో అక్కడ నుంచి గేట్ అవతల వైపు వస్తే మనం ఒక కామన్ అయితే మనకైతే కనిపిస్తుంది. సో మాకైతే ఓదెల్లో రిలేషన్స్ ఉన్నారు కాబట్టి మేమైతే మా వాళ్ళ బైక్ తీసుకొని అయితే వెళ్తున్నాం. సో వెళ్ళే దారిలో అయితే వీళ్ళు నాటైతే వేస్తున్నారు. ఇంకా చాలా పొలాలు ఉన్నాయి. అందరు నాట్లయితే స్టార్ట్ చేస్తున్నారు. మాకైతే మంచిగా అనిపించింది. సో చాలా చాలా ఎగ్జైట్మెంట్తో అయితే మేము వెళ్తున్నాము. చుట్టూ అయితే గ్రీనరీ ఉంది. సో మేమైతే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆల్రెడీ ఈ పక్కన అయితే నాటు వేశారు. సో ఇదైతే ఎంట్రన్స్. చాలా మంది అయితే వచ్చారు. చూడండి, మా ఆయన చూపిస్తున్నారు. సో ఇదైతే దారి. అటుపక్క ఇటుపక్క చెట్లు ఉన్నాయి. సో మధ్యలో నుంచి వెళ్ళి రావాలి. మన కొండగట్టు వేములవాడలో ఎలా అయితే ఉంటుందో సో ఇక్కడ కూడా అలానే ఉంది ఎంట్రన్స్. మొక్కులు తీర్చుకున్న వారైతే ఆ చెట్ల కింద కూర్చొని అయితే అందరూ తింటున్నారు వంటలు వండుకొని. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే కామాన్ దగ్గర వరకు కంటిన్యూస్గా ఇలా జనాలు అయితే ఉన్నారు. సో కార్లు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. కార్లు, బైక్లు, ఆటోలు చాలామంది అయితే ఉన్నారు. మేము బైక్ మీద వచ్చాం కాబట్టి అలా మామూలుగా దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే పార్కింగ్ చాలా చేశారు. ఫుల్ మంది ఉన్నారు. ఆ రేకుల కిందనైతే వంటలు వండుకుంటున్నారు చూడండి. సో సేమ్ మన కొండగట్టు లాగానే అనిపించింది నాకు లొకేషన్ ఇక్కడ. సో చుట్టుపక్కల మనకు అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో గైస్, మనం మెయిన్ టెంపుల్ వరకు అయితే వచ్చినాము. సో శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసాము. మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇది టెంపుల్ బయట అయితే ఎలా ఉంది, చాలా నీట్గా ఉంది. సో ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో మేము కూడా ఫోటో దిగాలి. సో మా ఆయన అయితే అందరికీ హాయ్ చెప్తున్నారు. సో మేమైతే ఇలా వచ్చామని చెప్పేసి ఒకసారి అయితే చూడండి అని చెప్పని చూపిస్తున్నాడు. చూడండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్. నేను మా పిన్ని వాళ్ళ కూతురు యూట్యూబ్లో కనిపిస్తాను అని అంటే నేను వీడియో తీశాను. బయట అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం బోనాలు ప్రిపేర్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. బయటనైతే ఇట్లా స్థలం ఉన్నది. సో ఎవరికి నచ్చిన జాగాలో వాళ్ళైతే ఇట్లా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ సైడ్కి వచ్చిన తర్వాత కాలభైరవుడు అని చెప్పేసి ఒక విగ్రహం అయితే ఉంది. సో ఒకసారి కాలభైరవుని అయితే చూడండి. సో ఇది టెంపుల్కి బయట ఇలా ఉంటుంది. సో టెంపుల్ లోపలికి ఎంట్రీ అయితే మనకు ఫస్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు, నుంచి దర్శనం చేసుకోవాలి. సో మనకైతే ఫొటోస్, వీడియోస్ తీయడానికి అయితే అవైలబుల్ లేదు. సో నార్మల్గా తీయడానికి ప్రయత్నించినాం కానీ కాలేదు. ఇక్కడైతే చాలామంది మల్లన్న పట్నాలు అయితే వేసుకుంటున్నారు. ఒక్కసారి చూడండి ఎలా వేస్తున్నారో. కొంచెం ముందుకు వస్తేనైతే మనకు గండ దీపం అని చెప్పి కనిపిస్తుంది. ఒక్కసారి గండ దీపానికి దర్శించుకోండి. సో అక్కడ నుంచి కొంచెం టెంపుల్ ఎంట్రన్స్లో ఈ త్రిశూలం టైప్ అయితే ఉంటుంది. సో త్రిశూలం వెనకాలనైతే మల్లికార్జున స్వామి వారు అయితే ఉంటారు. జూమ్ చేస్తూ ఉన్నా, కాకపోతే అంత క్లారిటీగానైతే కనిపించలేదు. సో ఇంకా ఏం చేయలేము కదా, అలో లేవు కాబట్టి సైలెంట్ అయిపోయినాం. సో ఎవ్రీ ఫ్యామిలీ ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కుని బట్టి ఇక్కడైతే పట్నాలు అయితే వేసుకుంటారు. చాలా మంది అయితే వచ్చారు. మాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. చిన్న గుడిలాగా అయితే ఉంది. ఇది పేరైతే క్షేత్ర పాలకులు. సో ఒకసారి అయితే చూడండి ఈ విగ్రహాన్ని. సో చాలా బాగుంది కదా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాతనైతే ఒక ఆవు అయితే ఉంది. ఆవుకు మేత వేయాలి. ఒక పెద్ద బావి అయితే ఉంది టెంపుల్లోనే. సో దర్శనం అయితే అయిన తర్వాత లడ్డు పులిహోర తీసుకున్నాము. అదేవిధంగా లోపలనైతే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ పేరు అయితే నాకు తెలియదు. ఒకవేళ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కసారి అయితే ఈ విగ్రహాలని చూడండి. మీకు నేమ్ తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఓవరాల్గానైతే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నియర్ బై ఉంటే కంపల్సరీ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి డిస్టిక్లో అయితే ఉంటుంది. సో బయటికి వచ్చిన తర్వాత అయితే గుడి అయితే ఉంటుంది. సో మేము అక్కడ కూడా దర్శించుకున్నాము. సో బయటనైతే
సో గాయ్స్ ఇది ఈరోజు వ్లాగ్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.